జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లోని హజ్రత్ సయ్యద్ సదాత్ దర్గా మసీదులో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. మసీదు చైర్మన్ సయ్యద్ అతీక్ పాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందులో మాజీ కార్పొరేటర్ అమీనుద్దీన్, మైనార్టీ నేత బదీరుద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పర్మిషన్ ఉందా? ముక్కలు కనిపిస్తాయి. అయితే ఉపవాస దీక్షలో ఉన్నారు మైనార్టీ సోదరులు. ఈరోజు అతీక్ పాషా గారి ఆధ్వర్యంలో మరి ఈ మస్జిద్లో ఇవాళ ఇఫ్తార్ ఏర్పాటు చేసింది. దానికి మరి అమీన్ భాయ్, మా బదరుద్దీన్, మరి అదేవిధంగా మా పవన్, మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు అసెంబ్లీ ఉండడం వల్ల రాలేకపోయారు. మరి ఎమ్మెల్యే గారు గెలిచిన నుంచి కూడా మైనార్టీ సోదరులకు ఏది ఉన్నా కానీ వాళ్ళకు వెళ్ళినటువంటి అన్నిటికీ తను ముందై నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకేదైతే తమ్ముడు చెప్పినట్టయితే పెండింగ్ వర్క్స్ ఉంది, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా తొందరగా కంప్లీట్ చేసుకుంటూ మరి ఈరోజు అడ్వాన్స్ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఉపవాస డివిజన్లో మా ఉద్యమకారుడు అతీక్ భాయ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి ఈరోజు అసెంబ్లీలో బిజీ ఉండడం, ఇప్పటి వరకు అసెంబ్లీ నడుస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ సాంప్రదాయంలో ఇఫ్తార్ విందు ఎన్టీ రామారావు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఇఫ్తార్ పార్టీ ఫస్ట్ ఇఫ్తార్ పార్టీ ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావుకు తెలిసింది ముస్లింలకు ఏదో విందు ఇచ్చారంట, మీరు చాలా తెలంగాణ మొత్తం మన భారతదేశం కాక మన ఆంధ్రప్రదేశ్లోనే అందరూ మాట్లాడుకుంటారు, ఒక మంచి పద్ధతిగా మీరు చేశారంటే దాన్ని ఏమంటారంటే అప్పుడు కేసీఆర్ గారు అన్నారు. ఉపవాస దీక్షలు పాటించి సాయంత్రం వేళ ఇఫ్తార్ విందు ఇవ్వడం ఒక సాంప్రదాయంగా తెచ్చిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. డివిజన్లో మా ఉద్యమకారుడు అతీక్ భాయ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ